సార్ బ్రహ్మాండమైన కాన్సెప్ట్ తయారు చేశాను సార్. ఎలా ఉంది సార్? కాన్సెప్ట్ నీదేనా? అవును సార్. వెరీ నైస్. కమ్ హియర్. సీట్. గో. థ్యాంక్ యూ సార్. రాజా, మన నిశ్శబ్ద యుద్ధం వర్కౌట్ అవుతుందంటావా? వర్కౌట్ అవుతుందా? రే, నాకు ఎక్కడో కొడుతుంది రాజా. ప్రజల్లోకి ఇలాంటి చాలా ఈజీగా వెళ్తాయి రాజా. సార్ ఏంట్రా బిస్లరీ వాటర్ కాకుండా ఈ వాటర్ ఎప్పుడైనా తాగండి నేను? ఏంట్రా లుక్ ఏంట్రా? ఆ లుక్ ఏంటి? నీకెందుకులే, వదిలేయ్. అది కాదు రాజా, సీనియర్స్ అంటే రెస్పెక్ట్ ఇవ్వాలి కదా. అవునవును. రేయ్ సార్ ఇలారా నుంచో. వర్క్ నేర్చుకోరా. సరే సార్. ఏమన్నావు రాజా? నిశ్శబ్ద యుద్ధం వర్కౌట్ అవుతుందా అంటావు? చూడు రాజా, మన బలాన్ని గుర్తించడం ఒక పద్ధతి, ఎదుటివాడి బలహీనత మీద కొట్టడం రెండో పద్ధతి. మనం రెండో కొడదాం. పక్క ఛానల్ ఎండీకి కోకలు పిచ్చి దాని మీద కొడదాం. రిస్క్ ఏమో రాజా. కాదు, కారు దిగ్గానే 2 లేడీస్ని అరేంజ్ చేస్తాను. మిస్ అయితే లిఫ్ట్లో 3 పెడతాను. అది మిస్ అయితే ఈసారి రిసెప్షన్లో 5 పెడతాను. అంతమంది ఎందుకు సార్? ఏమైనా కంపెనీ పెడుతున్నారా? నార్మల్ క్రియేటివ్ థాట్స్ వస్తున్నప్పుడు డిస్టర్బ్ చేయదని ఎన్నిసార్లు చెప్పాలి? ఇడియట్. భవాని చెప్పు. ఏంటి ప్రభా, నన్ను టీవీలో చూపిస్తానన్నావు, వస్తావు హడావిడిగా నీ పని చూసుకుని వెళ్ళిపోతావు. నా పని అంటే మన ఇద్దరం ఉంటే సరిపోద్ది, కానీ నిన్ను టీవీలో చూపించాలంటే పెద్ద సెటప్ కావాలి కదా. సరసం. ఓకే 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 సరే, నువ్వు ఇంట్లో రెడీగా ఉండు. మా వాళ్ళు వస్తారు, వంట ప్రోగ్రామ్ షూట్ చేస్తారు. అయ్యో, నాకు వంట రాదుగా. నీకేదొచ్చో ఏది రాదు నాకు తెలుసుగా భవాని. అనుపమ నుంచి తెప్పించు, మేనేజ్ చేద్దాం. సో స్వీట్. నైట్ కొంచెం రెడ్ బుల్ తాగొస్తాను, రెడీగా ఉండు. ఓకే బాయ్. అరే ఆంజనేయులు. అరే తురే అన్నావంటే తోలు తీసేస్తాను ఎద్దవ్వా. ఇంకొంచెం హైట్ ఉంటే పట్టుకోలేకపోయామో నేను. హైట్ పెరిగే మార్గం అయితే నీ బొట్టి పిలిచారా సార్? దెబ్బలు నీకు దుబ్బులాడికి ఫీల్ అవకరోయ్. చెప్పండి సార్. నేను ప్రోగ్రామ్ ప్లాన్ చేస్తున్నా. ప్రతి ఇంట్లో వంట చేయాలి. ప్రోగ్రామ్ పేరు కొంపలో కుంపటి. బాగుంది సార్, చేసేయండి. చెయ్యాల్సిందే నేను కాదు, మీరు. బొక్కలో ఊరుకోండి సార్. నేనేదో రియాలిటీ షో లైవ్ ప్లాన్ చేసుకుంటుంటే కొంపలో కుంపటి మంత్రి సత్యనారాయణ అంటారేంటి సార్? రాజా, ఇప్పుడు మన స్టాఫ్ ఎంతమంది? 60 మంది రాజా. రేపటి నుంచి 58 మంది. ఏ సార్, మీరు ఇద్దరు మానేస్తారా? సారీ సార్, ఏదో ఫ్లోలో వచ్చేసింది. గో. తిమ్మలాగా నిలబడ్డామంటే పదా.